హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ ఫ్యాక్ట్స్. డయాబెటీస్ ఈ పేరు వినగానే చాలామంది భయపడుతూ ఉంటారు. ఈ డయాబెటీస్ ఒక్కసారి వచ్చిందంటే ఇక గుప్పెట్ల కొద్దీ టాబ్లెట్లని మింగుతూనే ఉండాలి. లేదంటే కిడ్నీలు ఫెయిల్ అయిపోవడము, లివర్ దెబ్బతినడము, కంటి చూపు మందగించడము, రక్తపోటు ఇటువంటి అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. మన శరీరంలో ఉండే గ్లూకోజ్ లెవెల్స్ మూత్రం ద్వారా బయటకి వెళ్ళిపోవడం ద్వారా ఈ షుగర్ వ్యాధి వస్తుంది. ఈ షుగర్ వ్యాధిని తగ్గించుకోవడానికి, అదుపులో ఉంచడానికి దోసిల కొద్దీ టాబ్లెట్లని వాడుతూ ఉంటారు. అయినా కూడా ఈ షుగర్ వ్యాధి అదుపు కాలేకపోతుంటుంది. ఈ షుగర్ వ్యాధి పూర్తిగా తగ్గిపోవాలి అంటే అది మోదుగ చెట్టుతోనే సాధ్యపడుతుంది అని ఆయుర్వేదం చెప్తుంది. మోదుగ చెట్టు యొక్క పువ్వులలో ఉండే కొన్ని ఇంగ్రీడియంట్స్ ఈ షుగర్ వ్యాధిపై బాగా ప్రభావం చూపుతుంది. మోదుగ చెట్లు అంటే అందరికీ తెలిసే ఉంటుంది. ఇవి పల్లెటూళ్ళలోని అడవిలో ఉంటాయి. దీనికి ఎరుపు రంగులో పువ్వులు పూస్తాయి. వీటిని మోదుగ పూలు అంటారు. పూర్వం ఈ మోదుగ పూలని బాగా దంచి దాని నుండి పసరును తీసి అది ఎరుపు రంగులాగా మారగానే దానిని ఒకరిపై ఒకరి జల్లుకొని హోలీ పండుగ చేసుకునేవాళ్ళు. ఇది చర్మంపై పడడం వల్ల కూడా ఆ కాలంలో వచ్చే అన్ని చర్మ సమస్యలు, చర్మ వ్యాధులు తగ్గిపోయాయి. అయితే షుగర్ వ్యాధి తగ్గిపోవాలి అంటే ఈ మోదుగ పూలని తీసుకొచ్చి బాగా దంచి అందులో ఉన్న రసాన్ని తీయండి. ఇప్పుడు ఆ పసరికి 8 రేట్ల నీరును కలిపి అవి సగం అయ్యేంత వరకు బాగా మరిగించండి. దీనినే కషాయం అంటారు. ఒక గ్లాస్ ఈ కషాయాన్ని రోజు ఉదయం పరిగడుపున తాగుతున్నట్లయితే మీకిక చక్కెర వ్యాధి ఉండదు. ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా డయాబెటీస్ని పూర్తిగా ఏ విధంగా తగ్గించుకోవచ్చో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.